So let's begin our first question from second exercise. First question em adigindante find the zeros of the following quadratic polynomials. Zeros ante solutions or results we have to find and verify the relationship between the zeros and coefficients. Okay, first oka quadratic polynomial ela untundo chuddaamu, ఆ తర్వాత ఆ రిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఆ తర్వాత మనం సొల్యూషన్కి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ని p ఆఫ్ x తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, పాలినామియల్ ఇన్ వేరియబుల్ x. అదే కనుక వేరియబుల్ y ఉందనుకోండి y, t ఉందనుకోండి t, s ఉందనుకోండి s. పాలినామియల్ ఏ వేరియబుల్ ఉంటే ఆ వేరియబుల్తో రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకే, నా ఇప్పుడు ఒక వేరియబుల్ ఎలా ఉంటుంది మన ఈక్వేషన్ అంటే ax² ప్లస్ bx ప్లస్ c. ఓకే, అంటే ఫార్మాట్ ఇలా ఉండాలి. x² అండ్ ఇట్స్ కోఫిషియంట్ ఫస్ట్ టర్మ్ అవ్వాలి, x అండ్ ఇట్స్ కోఫిషియంట్ సెకండ్ టర్మ్ అవ్వాలి, అండ్ కాన్స్టెంట్ అనేది మనకి థర్డ్ టర్మ్ అవ్వాలి. ఓకే, ఇన్ కేస్ ఒక క్వశ్చన్లో ఎక్కడైనా అలా లేదు. ఓకే, ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి. దీనిలో ఈ క్వశ్చన్లో 7x ఇక్కడ ఉంది. అయితే మీరు ఫస్ట్ 7xని మిడిల్ టర్మ్ సెంటర్లోకి తీసుకురావాలి, అప్పుడు సాల్వ్ చేయడం స్టార్ట్ చేయాలి. అలా చేయకపోతే మాత్రం మనకి రిజల్ట్స్ కరెక్ట్గా రావు. ఓకే, సో ఫస్ట్ ఏముండాలి x², దాని తర్వాత x, దాని తర్వాత కాన్స్టెంట్. ఓకే, ఇది నేను టాప్లో రాస్తాను. Polynomial in x is equal to ax² plus bx plus c. డన్. ఇప్పుడు దీనికి x పవర్ ఎంత ఉంది? 2 ఉంది. అండ్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఓన్లీ 1 వేరియబుల్ x, కానీ 2 సొల్యూషన్స్ వస్తాయి. ఆ 2 సొల్యూషన్స్ని రిజల్ట్స్ని ఆల్ఫా అండ్ బీటాగా అజ్యూమ్ చేస్తాం. సో ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద సొల్యూషన్స్ ఆర్ ద రూట్స్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే పవర్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. ఇంట్రొడక్షన్లో కూడా చెప్పాను, లీనియర్ పాలినామియల్లో పవర్ 1 ఉంటుంది, క్వాడ్రాటిక్లో 2 అండ్ క్యూబిక్లో 3. ఓకే, సో ఆల్ఫా అండ్ బీటా ఆర్ ది రూట్స్ ఆర్ సొల్యూషన్స్ ఆర్ జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. అండ్ వాటి మధ్యలో రిలేషన్ ఏంటో అది మీకు చెప్తున్నాను చూడండి. సమ్ ఆఫ్ రూట్స్, సమ్ ఆఫ్ రూట్స్, రూట్స్ అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇప్పుడు ఏ ఏంటి, బి ఏంటి, సి ఏంటి? ఏ ఈజ్ ది కోఫిషియంట్ ఆఫ్ ది x², b ఈజ్ కోఫిషియంట్ ఆఫ్ x. ఓకే, మిడిల్ టర్మ్, and c is the constant value. Similarly, product of roots is equal to c by a. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ క్వశ్చన్లో ప్రతి బిట్కి మనం ఆల్ఫా అండ్ బీటా ఫైండ్ చేయాలి, అంటే సొల్యూషన్స్ ఫైండ్ చేయాలి. సొల్యూషన్స్ ఫైండ్ చేశాక ఈ రిలేషన్షిప్ని మనం వెరిఫై అనేది చేయాలి. ఓకే, సో ఫస్ట్ సొల్యూషన్ ఎలా ఫైండ్ చేస్తాం? బై స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ మెథడ్. స్ప్లిట్ అని రాస్తున్నాను ఇక్కడ, స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్. ఈ స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ మెథడ్ మీద ఒక 10 క్వశ్చన్స్తో నేను ఒక వేరే వీడియో కూడా చేశాను. ఇది కనుక మీకు రాకపోతే ఆ వీడియో రిఫర్ చేయండి, నేను దాని లింక్ పిన్ చేస్తాను. ఓకే, నౌ x² మైనస్ 2x మైనస్ 8 మన క్వశ్చన్. ఇప్పుడు -8కి ఫ్యాక్టర్స్ తీయండి. 4 2s బట్ మైనస్ పెట్టాలి, అలాగే 2 × -4 అలాగా. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిలోంచి దేన్ని ఏ 2 వాల్యూస్ని తీసుకుంటే -2 వస్తుందో చెక్ చేయండి. ఈ 2 యాడ్ చేయండి, ఎంత వస్తుంది? -2. ఈ 2 యాడ్ చేయండి, ఎంత వస్తుంది? యాక్చువల్లీ మైనస్ ఇక్కడ పెడదాం, +2. సో నాకు ఈ 2 నుంచి నాకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. సో నేను -2x తీసేసి -4x +2x పెడతాను. ఓకే, అర్థమైందా? మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. x² -2x -8 ఇదే ఫార్మాట్లో ఉండాలి. ఫస్ట్ x² ఉండాలి, తర్వాత x, తర్వాత కాన్స్టెంట్. దీని కోఎఫిషియెంట్ని కాన్స్టెంట్ టర్మ్ని మల్టిప్లై చేయాలి, వచ్చిన రిజల్ట్కి ఫ్యాక్టర్స్ తీయాలి. ఆ ఫ్యాక్టర్స్ని యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేస్తే -2 రావాలి. యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ అంటే యూజువల్గా యాడ్ చేస్తాము, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ సైన్ ఉంటుంది కాబట్టి రెసిప్రోకాలిటీ. పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఆన్సర్ వస్తుంది, నెగిటివ్ పాజిటివ్ అలాగా. ఓకే, సో ఇప్పుడు నేను ఇలా రాసుకున్నాను. ఇప్పుడు కామన్ తీస్తా, దీన్ని పాలినామియల్ ఆఫ్ x అనుకుందాం. కామన్ x-4 +2 కామన్ x-4. ఇప్పుడు ఇదొక టర్మ్, రెండింట్లో x-4 కామన్.
ఎక్స్ ప్లస్ 2. అండర్స్టాండ్? ఇప్పుడు నాకు వచ్చేసాయి. ఇప్పుడు నేను ఈ పాలినామియల్ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో దాన్ని 0 పెట్టుకుంటా. 0 ఇది ఇక్కడ వచ్చి డివైడ్ అయిపోతే 0, ఎక్స్ మైనస్ 4. ఈ 4 ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు నాకు ఆల్ఫా ఎంత వచ్చినట్టు 4. అలాగే ఇక్కడ ఎక్స్ ప్లస్ 2. ఓకే, సో minus 2 is equal to x. So alpha beta is equal to minus 2. Okay, so this is half of the process for solving the sum. ఇప్పుడు నెక్స్ట్ మనం సమ్ ఆఫ్ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ వెరిఫై చేద్దాం. ఇప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ మైనస్ ప్లస్ 4 ప్లస్ మైనస్ 2 is equal to minus of b ఏంటి minus 2, a ఏంటి 1. ఓకే, 1 by 1. a is equals to 1, b is equals to minus 2, c is equals to minus 8. ఓకే, సో ఇక్కడ 4 minus 2 is equals to 2, 2 is equals to 2. సో మన సమ్ ఆఫ్ రూట్స్ ఏదైతే ఉందో అది వెరిఫై అయిపోయింది. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ చేద్దాం. So alpha into beta 4 into minus 2 is equals to c by a. c and the minus 8, a and the 1. So minus 8 is equals to minus 8. Hence verified. Okay. So ఇంత ప్రాసెస్ చేస్తేనే మనకి ఒక బిట్ కంప్లీట్గా సాల్వ్ అయినట్టు. ప్రతిసారి మీరు ఇదైతే రాయాలి, ఈ ఫార్ములాస్ అయితే రాయాలి, ప్రతి బిట్కి ఫార్ములాస్ రాయాలి. ఓకే, అదైపోయాక ఒక పాలినామియల్ ఎలా రిప్రజెంట్ చేస్తారో నేను మీకు చెప్పాను, ఏబీసీ ఎలా ఫైండ్ చేయాలో చెప్పాను, అండ్ రూట్స్ ఎలా ఫైండ్ చేయాలో చెప్పాను. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. ఓకే, సో సెకండ్ బిట్ ఏంటంటే మనది 4s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 1. సో నేను ఏబీసీ ఇక్కడ రాసేసుకుంటున్నా. a ఈజ్ ఈక్వల్ టు 4, b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 అండ్ c ఈజ్ ఈక్వల్ టు 1. పాలినామియల్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 4s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 1. ఇప్పుడు నేను 4 ఇంటూ 1 చేస్తా. 4 ఇంటూ 1, దీనికి ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 2. కానీ నాకు ఎంత కావాలి? మైనస్ కదా. మైనస్ 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 4 అండ్ మల్టిప్లై చేస్తే 4 వస్తుంది. సో నా వేరియబుల్స్ ఎలా మారిపోతాయి? 4s స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 1. ఇక్కడ నేను 2s కామన్ తీస్తా ఈ రెండిట్లోకి వెళ్ళి. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం రిమైండర్? 2s మైనస్ 1. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు 2s వచ్చింది. సో ఇక్కడ కూడా బ్రాకెట్లో నాకు ఈ రెండు సేమ్ వస్తే తప్ప నేను కామన్ తీయలేను కదా. అందుకని నేను 2s రాసుకుంటా. కానీ ఇక్కడ మైనస్ ఉంది కదా, ఆ మైనస్ని బయట తీసుకుంటా కామన్ లాగా. మైనస్ని బయట తీసుకున్నప్పుడు అండ్ ఈ రెండు టర్మ్స్లోని కామన్ ఏమీ లేదు. అలాంటి సిచ్యువేషన్లో 1. ఇప్పుడు ఇక్కడ మైనస్ లేదు కదా, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అందుకని ఇక్కడ మైనస్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఏమయ్యాయి? కామన్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు 0తో ఈక్వేట్ చేసుకుంటే s ఈజ్ ఈక్వల్స్ టు 1/2, దట్ ఈస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1/2. అలాగే ఇది కూడా 0తో ఈక్వేట్ చేసుకుంటే s ఈజ్ ఈక్వల్స్ టు 1/2, బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/2. సో మనకి ఇక్కడ రూట్స్ వచ్చేసాయి, ఒకటి ఆల్ఫా ఒకటి బీటా, బోత్ ఆర్ 1/2 అండ్ 1/2. ఓకే, సో ఇప్పుడు మనం వెరిఫై చేద్దాము. ఫస్ట్ సమ్ ఆఫ్ రూట్స్. సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, 1/2 ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎంత ఉంది 4, మైనస్ 4 బై ఏ ఎంత ఉంది 4, 1/2 ప్లస్ 1/2 ఎల్సిఎం కామన్ 1 ప్లస్ 1 2/2, క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 అయిపోయింది. ఇది క్యాన్సిల్ అయిపోతే 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. హెన్స్ వెరిఫై. సేమ్ ఇలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ వెరిఫై చేద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్స్ టు సి బై ఏ, 1/2 multiplied by 1/2. What is C? 1. What is A? 4. This is 1 into 1, 2 into 2, 1/4.
is equals to 1/4. Hence verified. Okay. సో ఫస్ట్ మనం ఏం చేసాము, ఫస్ట్ రూట్స్ ఫైండ్ చేసాం. రూట్స్ ఫైండ్ చేశాక మనము సమ్ ఆఫ్ రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్లో ఆ వాల్యూస్ని సాల్వ్ చేసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు మనం థర్డ్ బిట్కి వెళ్ళిపోదాము. (6x² - 3 - 7x). క్వశ్చన్ స్టార్టింగ్ అప్పుడు కూడా నేను మీకు చెప్పాను ఈక్వేషన్ ఏ ఫార్మాట్లో ఉండాలి, ax² + bx + c. కానీ ఇక్కడ మనకి ax² + c + b ఫార్మాట్లో ఉంది. సో ఫస్ట్ దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. పాలినామియల్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 6x². ఒక చిన్న మిస్టేక్, ఇందాక నేను పాలినామియల్ ఆఫ్ x రాశాను, అది s రాసుకోండి ఎందుకంటే ఇక్కడ వేరియబుల్ s ఉంది. ఓకేనా. -7x - 3. ఇప్పుడు నేను ఫ్యాక్టర్స్ తీయాలి 6 × -3కి. ఓకే. వాటి సమ్ ఎంత రావాలి 7. 6 3 = 18. 18 అంటే 9 2 సబ్ట్రాక్షన్ అడిషన్. ఓకే సరిపోయింది కదా. 6x² - 9x + 2 - 3. చూడండి -9 + 2 ఎంత వస్తుంది మనకి, -7 వస్తుంది. ఇప్పుడు నేను కామన్ తీస్తా. 3 of x, ఇక్కడ రిమైండర్ 2 of x, ఇక్కడ రిమైండర్ 3 ప్లస్ ఏమి కామన్ లేదు కాబట్టి 1 2x - 3. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి x వాల్యూస్ వచ్చేస్తాయి. 3x + 1 = 0, -1 ఇక్కడికి వచ్చేస్తుంది is equal to 3x - 1/3 is equals to x is equals to alpha. ఓకే. సేమ్ అలాగే బీటా తీద్దాం. 2x - 3 is equals to 0, 2x is equals to 3, x is equals to 3/2 is equals to beta. సో మనకి ఆల్ఫా అండ్ బీటా వచ్చేసాయి. ఆల్ఫా అండ్ బీటా వచ్చేసాక మనం సమ్ ఆఫ్ రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ని వెరిఫై చేయాలి. ఓకే. ఫస్ట్ సమ్ ఆఫ్ రూట్స్ చేద్దాం. సమ్ ఆఫ్ రూట్స్ అంటే -1/3 + 3/2 is equal to -b/a. ఇక్కడ -b ఏంటి -7, సారీ మైనస్ ఆఫ్ -7 అండ్ a ఏంటి 6. ABC రాయలేదా, ఇక్కడ రాస్తాను. ఓకే. సో ఇక్కడ ఎంత వచ్చింది 7/6. ఎల్సిఎం తీసుకుంటే -2 + 9/6, 7/6 is equals to 7/6. hence verified. ఓకే. ఎల్సిఎం ఎలా తీసుకున్నాం, -1 × 2 3 × 3 క్రిస్ క్రాస్ మెథడ్లో తీసుకున్నాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్, దట్ ఈస్ c/a. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ విల్ బి -1/3 multiplied by 3/2 is equals to c ఎంత మనకి -3, a ఎంత 6, -3/a. సో హియర్ 3 3 cancel, -1/2, 3 తో 6 cancel, -1/2. hence verified. okay. I hope you are getting it. ఫస్ట్ మాత్రం కండిషన్ ఏంటంటే x² టర్మ్ ఫస్ట్ ఉండాలి, తర్వాత x ఉండాలి, తర్వాత కాన్స్టెంట్ ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ బిట్కి వెళ్దాము. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో నేను మీకు ఆల్రెడీ చెప్పాను స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ వాల్యూస్కి నేను సెపరేట్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో నేను మీకు పిన్ కమెంట్లో ఇచ్చేస్తాను. స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ రాని వాళ్ళు ఆ వీడియో చూసుకుని నేర్చుకోవచ్చు. మ్యాక్సిమం సాల్వ్ అయిపోతాయి. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఓన్లీ ప్లస్ అండ్ మైనస్ వాల్యూస్ ఎప్పుడైతే పెడతామో దాంట్లో ప్రాబ్లం వస్తుంది అనమాట. ఓకే. సో అదొక్కటి మనం చూసుకుంటూ ఉండాలి. లెట్స్ సాల్వ్ ఫోర్త్ బిట్. 4u² + 2u. సో హియర్ ద ప్రాబ్లమ్ ఈజ్, ఇక్కడ ఏమైంది చూడండి, ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయా, లేవు. సో నా ఈక్వేషన్ ఎలా ఉండాలి, ax² + bx + c. ఇక్కడ c ఉందా లేదు, సో +0 పెట్టుకోండి కావాలంటే. ఇప్పుడు నేను ABC రాసేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ. ఓకే. నౌ పాలినామియల్ ఆఫ్ u. ఓకే. ఇందాక నేను s దాంట్లో x రాసాను, మీరు s రాసుకోండి. పాలినామియల్ ఆఫ్ u అనమాట ఇది. 4u² + 8u + 0. ఇక్కడ 0 నేను మీకు అర్థం అవ్వాలని రాసాను. నెక్స్ట్ టర్మ్ నుంచి నేను రాయను, ఇక్కడ నేను కామన్ తీసుకుంటా 4u. నెక్స్ట్ లైన్ నుంచి
4u కామన్ తీసుకుంటే ఇక్కడ u ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను దీన్ని ఈక్వేట్ చేసుకుంటా. సో నాకు u వాల్యూ ఎంత వచ్చింది 0, దిస్ ఈజ్ ఆల్ఫా. అలాగే దీన్ని ఈక్వేట్ చేస్తా. u వాల్యూ ఎంత వచ్చింది -2, దట్ ఈస్ బీటా. ఇక్కడ వరకు డౌట్ లేదనుకుంటాను. మన దగ్గర కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి మనం ఏం చేసాము, కాన్స్టెంట్ వాల్యూని 0 పెట్టుకున్నాము. 0 పెట్టుకుని సాల్వ్ అయితే చేస్తున్నాము. ఓకే, సో నా ఇప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ని వెరిఫై చేయాలి. సో సమ్ ఆఫ్ రూట్స్ అంటే 0 ప్లస్ -2 ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ 8. ఓకే, మైనస్ b by what is a 4. సో ఇక్కడ -2 ఈజ్ ఈక్వల్స్ టు -2, హెన్స్ వెరిఫైడ్. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ చేయాలి. 0 into -2 ఈజ్ ఈక్వల్స్ టు 0/4, దట్ ఈస్ 0 ఈక్వల్ టు 0, హెన్స్ వెరిఫైడ్. ఓకే, ఇంకొక విషయం, ఇన్ కేస్ ఇది గనక మీకు వెరిఫై అవ్వలేదు అనుకుంటే గనక మనం రూట్స్ కరెక్ట్గా తీయనట్టు. అండర్స్టూడ్? సో ఇది వెరిఫై అయితేనే రూట్స్ కరెక్ట్గా వచ్చినట్టు. ఓకే, సో మనం నెక్స్ట్ వీక్కి వెళ్ళిపోదాం.